హాయ్ అండి. మెంతెం కూర పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు కిలో కందిబ్యాళ్ళు వేసుకోవాలి. కందిబ్యాళ్ళను 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కడిగిన కందిబ్యాళ్ళలో 1/2 లీటర్ వాటర్ పోసుకొని 4 అవర్స్ వరకు నాననివ్వాలి. పావు కిలో పచ్చిమిర్చి తీసుకొని తొడిమెలు తీసుకోవాలి. వీటిని వాటర్లో పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. 4 టమాటాలను వాష్ చేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక కట్ట మెంతెమాకు తీసుకొని మెంతెమాకు అంతా వాటర్లో పోసుకొని వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. పప్పులకు కొద్దిగా చింతపండు, పప్పులోకి మిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, 4 టమాటాలు, మెంతెమాకు అంతా వేసి కుక్కర్కి మూత పెట్టుకోవాలి. కుక్కర్ గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. గ్యాస్ బంద్ చేసుకోవాలి. కుక్కర్లో ఎయిర్ పోయిన తర్వాత పప్పులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పప్పు గుత్తితో ఎనుపుకోవాలి మెత్తగా. ఈ మాత్రం మెత్తగా ఉంటే చాలు. వెంటనే మూత పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. బాండీ హీట్ ఎక్కిన తర్వాత 50 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒలుచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇందులోకి 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. పోపు గోల్డ్ కలర్ వచ్చాక వెంటనే పప్పులోకి వేసుకొని మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ వరకు. మూత తీయకూడదు. టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తినాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతెం కూర పప్పు రెడీ అయిపోయింది. అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది.